నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నా పేరు వెనెల. ఇక డీటెయిల్స్ చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతుంది. టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు జూబ్లీహిల్స్ బైపోల్ టికెట్ రాకుండా అడ్డుపడింది ఎవరో త్వరలో చెబుతానని అన్నారు. ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను అర్హుణ్ణి కాదా అని రాష్ట్ర కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ప్రశ్నించారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసింది ఎవరో పెద్దలు మర్చిపోయారని కామెంట్ చేశారు. అభ్యర్థి ఎంపికలోనూ తనను సంప్రదించకపోవడం బాధ కలిగించిందని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతుంది. టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు జూబ్లీహిల్స్ బైపోల్ టికెట్ రాకుండా అడ్డుపడింది ఎవరో త్వరలో చెబుతానని అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎంపీ అంజన్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. ఖచ్చితంగా తనకు అడ్డుపడింది ఎవరో త్వరలో చెబుతానంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ నేపథ్యంలో ఆయన ఎప్పటిలోగా ప్రకటించే అవకాశం ఉంది? ఇంతకు అసలుకే ఆ నేత ఎవరంటారు? రైతు వెన్నెల, జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నిక సంబంధించిన వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి చిచ్చురేపింది. ప్రధానంగా ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా జూబ్లీహిల్స్ టికెట్ ఆశావాహులకు సంబంధించి కూడా చాలా వరకు ఆశావాహులు టికెట్ ఆశించారు. దాంట్లో ప్రధానంగా 4 పేర్లు అంజన్ కుమార్ యాదవ్, అలాగే నవీన్ యాదవ్, బొంతు రామన్తో పాటుగా సిఎన్ రెడ్డి, కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పేర్లు కూడా ఖరారు చేస్తూ ఫైనల్ షార్ట్ లిస్ట్ ను కూడా ఏఐసిసి పంపించడం జరిగింది. ఇక ఇప్పుడు ఏఐసిసికి సంబంధించి కూడా నవీన్ యాదవ్ పేరును ఖరారు చేయడం జరిగింది. వీరంతా ఇప్పుడు అసంతృప్తితో కొనసాగుతా ఉన్నారు. నిన్న సిఎన్ రెడ్డి కావచ్చు, ఈ రోజుకు సంబంధించి కూడా అంజన్ కుమార్ యాదవ్ గత 2 రోజులుగా వీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే బొంతు రామోహన్ సంబంధించి కూడా తాను టికెట్ ఆశించలేదు అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా బొంతు రామోహన్ పార్టీ మారుతున్నట్టుగా కూడా నిన్న ప్రచారాలు కూడా కొనసాగిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఈ రోజు అంజన్ కుమార్ యాదవ్ సంబంధించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశాడు. ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఎంపిక వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పడ్డాడు. ఎవరో తను తొందరలో ఆయన పేర్లు చెప్తానని కూడా ఈ రోజు సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే
ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు అంజన్ కుమార్ యాదవ్ కూడా 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లో ఉన్నారని, అలాగే ఎవరైతే కొంతమంది తొక్కుకుంటూ పోతున్నారని, కానీ మేము ఎక్కుకుంటూ పోతామంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే కనుక మరి అంజన్ కుమార్ యాదవ్ హైకమాండ్కి ఏమైనా సిఫార్సు చేసే అవకాశం ఉందంటారా ఈ అంశంపై? వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా ఇక తనకు సంబంధించి కూడా టికెట్ రాకుండా ఒక నేత అడ్డుపడ్డారు. ఆ నేతకు సంబంధించి కూడా పేరు త్వరలోనే చెప్తానని కూడా ఆయన ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతో పాటుగా ఇక ఈ ఉప ఎన్నికకు సంబంధించి కూడా తాను పోటీ చేయడానికి అర్హుడనే కదా, కాంగ్రెస్ పార్టీకి కూడా సుదీర్ఘ కాలంగా పనిచేస్తూ వస్తాను, హైదరాబాద్ లో సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశాను, తాను ఒకడినే హైదరాబాద్ నుంచి అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాను, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి డీసీసీగా వివరించాను, ఇవన్నీ సంబంధించి కూడా తనకు అన్ని అర్హతలు ఉన్నా కూడా టికెట్ ఇవ్వలేదని కూడా తనకు సంప్రదించకుండా నవీన్ యాదవ్ పేరును ఖరారు చేశారని కూడా అసంతృప్తి కొనసాగిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఆయన బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ అంజన్ కుమార్ ఇంటికి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, అలాగే మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అలాగే ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్ ఈరోజు ఆయనతో చర్చలు జరిపారు. కాసేపటి క్రితమే సంబంధించి కూడా చర్చలు కూడా ముగిసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. తనను సంప్రదించకుండా టికెట్ ఇచ్చినందుకు తాను అసంతృప్తిగా కొనసాగారు కాబట్టి ఆయనతో మంతనాలు జరిపారు. ఆయనకు సంబంధించి కూడా ఇతర సంబంధించిన ఏదైతే పార్టీలోని పదవి కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కూడా ఆయనతో మాట్లాడిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. పార్టీకి సంబంధించి కూడా అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా ఎవరు ఏ నేతకు టికెట్ వచ్చినా కూడా ముందు కలిసికట్టుగా పనిచేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా సూచన చేశారు. ఇప్పటికే ఇక్కడ సీఎం రెడ్డికి సంబంధించి కూడా ఆయన అసంతృప్తి కొనసాగుతున్నారు. ఆయనకు సంబంధించి కూడా ఈ రోజు అక్కడికి ఆయన నివాసానికి వెళ్లి కూడా బుజగించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. దాంతో పాటుగా బొంతు రామ్మోహన్కి సంబంధించి కూడా మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 4 అభ్యర్థుల షార్ట్ లిస్ట్ కి సంబంధించిన ఏ స్థితికి పంపించడం జరిగిందో వారంతా కూడా టికెట్ రాని వారంతా కూడా అసంతృప్తిగా కొనసాగుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కూడా దూరంగా ఉంటూ వస్తున్న నేపథ్యం ఉన్నది కాబట్టి ఈ రోజు సంబంధించి కూడా అంజన్ కుమార్ యాదవ్ని ఇప్పటికే ఏదైతే ఈ రోజు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి సంబంధించి కూడా తాను ఏదైతే తన అసంతృప్తికి సంబంధించి కూడా చల్లరిచే ప్రయత్నం అయితే చేస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఈ మిగతా నేతలు సీఎం రెడ్డి కావచ్చు, బొంతు రామ్మోహన్కి సంబంధించిన వాళ్ళని కూడా కలిసి ప్రయత్నం చేస్తారు. మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎవరైతే నవీన్ యాదవ్ పేరు ఖరారు చేశారో ఆయన గెలుపుకు కృషి చేయాలని కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అంజన్ కుమార్ యాదవ్కి సూచించారు. తాను పార్టీలో కొనసాగుతాను, పార్టీకి సంబంధించి తనను సంప్రదించకుండా టికెట్ ఇచ్చినందుకే తనకు బాధ కలిగింది, ఇట్లాంటికి సంబంధించి కూడా తనకు పార్టీలోనే కొనసాగుతా అన్నట్టుగా కూడా ఆయన చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు అంజన్ కుమార్ యాదవ్ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందంటారు? ఆయన పార్టీ మారే అవకాశం ఉందంటారా, లేకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా హరీష్? ప్రస్తుతం అయితే అంజన్ కుమార్ యాదవ్ అయితే తాను పార్టీలోనే కొనసాగుతా ఉందని కూడా చెప్పిండు. తన టికెట్ రాకుండా ఒక నేత అడ్డుపడ్డాడు, ఆ నేత పేరు చెప్తానన్నాడు. అంటే ఈ సంచలన వ్యాఖ్యాన తర్వాత ఆయన నివాసానికి అందరూ చేరుకున్నారు, మంత్రులు చేరుకున్నారు, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేరుకున్నారు. ఆయనకు సంబంధించి కూడా అసంతృప్తిని అంతా కూడా చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు. తనకు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భవిష్యత్తులో పదవులు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి కూడా తనకు ఆఫర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటుగా ఏదైతే తన కుమారుడు రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతా ఉన్నారు కాబట్టి తనకు సంబంధించి కూడా మరొక అవకాశం కల్పిస్తామని కూడా సూచనలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇప్పటి వరకు అయితే అంజన్ కుమార్ యాదవ్ పార్టీనే కొనసాగుతా అన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి తర్వాత ఆయన నెక్స్ట్ స్టెప్ ఏమి ఇవ్వబోతున్నారు, ఇతర పార్టీలోకి వెళ్తారా, లేకుంటే ఏఐసీసీ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తారా, టికెట్ వ్యవహారంలో ఏం జరిగింది అంటే ఒక్కోసారి అంజన్ కుమార్ యాదవ్ సంబంధించి కూడా గతంలో కూడా టికెట్ అంశం కావచ్చు, గత ఎన్నికలకు సంబంధించి కూడా అసంతృప్తిగా కొనసాగారు. అప్పుడు కూడా ఈయనను మంతనాలు జరిపి ఆయన అసంతృప్తికి సంబంధించి కూడా చల్లార్చడం జరిగింది. ఇప్పుడు కూడా కాసేపటి క్రితమే సమావేశం కూడా ముగిసింది. తాను పార్టీలో ఉంటానన్న కూడా ప్రకటన చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి తన నెక్స్ట్ స్టెప్ ఏముండబోతుందని కూడా ఇప్పటి వరకు అయితే స్పష్టత లేదు. కాసేపట్లో అంజన్ కుమార్ యాదవ్ దీనిపైన కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ హరీష్.